వావ్! సూపర్ రిజల్ట్ అంటారు. ఈ సమ్మర్‌లో మన స్కిన్ అనేది మంచి స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ అవ్వడానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. అదే విధంగా ఒక మంచి ఫుల్ బాడీ ప్యాక్ అనేది చూపిస్తున్నాను అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ అలాగే స్కిన్ గ్లోయింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మన స్కిన్‌కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అదే విధంగా ఇది మన ఫుల్ బాడీకి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది వీడియోలో చెప్తాను. చాలా చిన్న వాటితో అయితే మనం చేసుకోవచ్చు అండి. చాలా చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అయిపోతాయి. బెనిఫిట్స్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఒక 2-3 సార్లకే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి. ఇది మీరు 1 మంత్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఈజీగా డైలీ మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎండలకి స్కిన్ ట్యాన్ అయిపోవడము, అలాగే స్కిన్ చాలా డార్క్గా అయిపోవడము, చాలా మందికి స్కిన్ డార్క్నెస్ అనేది వస్తుంటుంది. అలాంటి వారి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. స్కిన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ టోన్ని పెంచుతుంది, స్కిన్ మీద ఉన్న చిన్న పింపుల్స్కి మార్క్స్ ఉంటాయి కదా వాటిని తగ్గిస్తుంది. అదేవిధంగా స్కిన్లో ఉన్న గ్లోనెస్ అంటే స్కిన్లో ఉన్న డస్ట్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా మంచి రిజల్ట్ కొద్ది రోజుల్లో మీకు స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అదేవిధంగా స్కిన్ లైట్నింగ్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక 3 to 4 days చేయండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. పదండి ఈ ఫేస్ క్రీమ్ అలాగే ఫుల్ బాడీ క్రీమ్ అనేది ఎలా చేసుకోవచ్చు అని వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఫుల్గా చూసాక వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇంకా దీనివల్ల మన ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ కూడా చాలా చక్కగా రిమూవ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ నేను దీనికోసం ముందుగా మినప్పప్పు అంటే మీరు కావాలి అనుకుంటే మినపగుళ్ళు దొరుకుతాయి కదా, అవైనా యూజ్ చేయొచ్చు. నేను ఒక 1/2 కప్ వరకు మినప్పప్పు అయితే యూజ్ చేస్తున్నాను. మినప్పప్పు గురించి మీకు చాలా వీడియోలో ఆల్రెడీ చెప్పే ఉన్నాను. మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, డీప్ క్లీనింగ్ గా చేసి మన స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మినప్పప్పు అనేది. మనం రైస్ అయితే మన స్కిన్ కి ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తుందో అదే విధంగా ఈ మినప్పప్పు కూడా అదే విధంగా యూజ్ అవుతుంది. ఇంకా దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని అలాగే పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు ఇక్కడ మనం మినప్పప్పు అయితే తీసేసుకున్నాం కదండి. ఒక్కసారి చాలా చక్కగా ఇది వాష్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పాలు అనేది యాడ్ చేయాలి. దీనికోసం ఇక్కడ నేను కాచి ఆర్చిన పాలు అనేది యూజ్ చేస్తున్నాను. వాటర్ గానీ అలాగే పచ్చి పాలు గానీ ఏమి యూజ్ చేయకండి, లేదు అనుకుంటే చాలా తొందరగా పాడైపోతుంది. అదే విధంగా మరొక బౌల్లో సగ్గుబియ్యం అనేది చాలా వాటిల్లో మనం రెసిపీస్ లో యూజ్ చేస్తూనే ఉంటాము. అదే సగ్గుబియ్యం అండి. ఇది కూడా మన స్కిన్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది స్కిన్ వైట్నింగ్ చేయడానికి. ఎందుకంటే ఇది మనకి ఈ సగ్గుబియ్యంలో మెయిన్ గా స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ మీద ఉన్న యాక్ని పింపుల్ ని తగ్గిస్తుంది. అదే విధంగా మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ అండ్ లైట్నింగ్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పింపుల్స్ వల్ల వచ్చే మనకి మచ్చలు అనేవి ఉంటాయి కదండి, అంటే స్పాట్స్ లాగా అయితే వస్తుంటాయి కదా, అవి కూడా చాలా చక్కగా తగ్గిస్తుందండి. మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది టైట్నింగ్ చేయడానికి కూడా చాలా చక్కగా మనకి యూజ్ అవుతుంది సగ్గుబియ్యం అనేది. అదే విధంగా ఇందులో కూడా మనం పాలు యూజ్ చేయాలి. కొంచెం కాచి ఆర్చిన పాలు కూడా ఇందులోనే మనం యూజ్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇందులో కూడా పాలు అనేది యాడ్ చేసేసుకుని ఒక 3 to 4 hours మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి, అంటే సోక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం బియ్యం అయితే ఏ విధంగా అయితే నానబెట్టేసుకుంటామో అదే విధంగా ఒక 4 గంటలు మీరు ఇది అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఒక 3-4 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, చాలా చక్కగా నానిపోయాయి కదండి. ఇప్పుడు ఇవి మనం మిక్సీ అయితే వేసేసుకోవాలి. మిక్సీ వేసుకుని ఫైన్ పేస్ట్ లా అయితే మనం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మీరు అస్సలు వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి. మీరు వాటర్ యాడ్ చేశారంటే చాలా తొందరగా పాడైపోతుంది. అందుకని మీకు ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేసాం కదా, అంటే పాలు అనేది యాడ్ చేసాం కదండి, ఈ పాలుతోనే మనము మిక్సీ అనేది వేసుకోవాలి. ఇందులో అస్సలు వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి. చూస్తున్నారు ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకుని నేనైతే మిక్సీ వేసుకుని మీకు చూపిస్తాను. చూస్తున్నారు ఇక్కడ నేను మిక్సీ వేసుకున్నాకైతే మీకు చూపిస్తున్నాను. ఇలా మనం మీ ఫైన్ పేస్ట్ లో అయితే మిక్సీ వేసుకున్నాక మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి, అంటే మనం ఇది స్ట్రైన్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, ఒక స్ట్రైనర్ తీసేసుకుని ఇది నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఫిల్టర్ చేయడం వల్ల మనకి
స్మూత్ రావడానికి చాలా బాగా మనం బయట తెచ్చిన క్రీమ్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మనం క్రీమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇలా ఫిల్టర్ అనేది చేయడం వల్ల చూస్తున్నారా, ఫిల్టర్ చేశాక అయితే మీకు చూపిస్తున్నాను. మధ్య మధ్యన మనకి సగ్గు బియ్యం అనేది సరిగ్గా నలగకపోవడం వల్ల ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఇవి మనం సైడ్ కి తీసేద్దాము. ఇక్కడ మెయిన్ గా మీకు పేస్ట్ అనేది చూపిస్తున్నాను కదండి. కన్సిస్టెన్సీ అనేది ఇదే విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్ గా ఉండకూడదు, అలానే ఇంతకన్నా థిక్ గా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇది గ్యాస్ మీద పెట్టేసుకుని ఒక 5 మినిట్స్, ఎక్కువ టైం వద్దు, ఒక 5 మినిట్స్ మనము లైట్ థిక్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు లైట్ గా కుక్ చేసేసుకోవాలి. అంటే కొంచెం మనం ఇది గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్లో మీకు థిక్ అయిపోతుంది. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఎందుకంటే మీకు అడుగు పట్టేస్తుంది. క్రీమీ కన్సిస్టెన్సీ లాగా అలాగే థిక్ అయిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి, లేదు అనుకుంటే ఇంకా థిక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం పక్కకు తీసేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ఆ లోపల మరొకటి కూడా రెడీ చేసుకుందాము. అలాగే ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని మరొక క్లాత్ అయితే తీసేసుకొని ఇక్కడ నేను పెరుగు అయితే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నా ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మనం పెరుగు అనేది తీసుకొని ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు. ఇక్కడ మనం ఓన్లీ థిక్ కర్డ్ మాత్రమే, అంటే గట్టి పెరుగు మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఇందులో అస్సలు వాటర్ కంటెంట్ అనేది లేకుండా మీరు ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. ఈ పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉండడం వల్ల మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేస్తుంది. స్కిన్ అనేది లైట్నింగ్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే మాయిశ్చర్ చేయడానికి మన స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది. ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడానికి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి. ఇప్పుడు పెరుగు అనేది ఫిల్టర్ చేసేసుకున్నాక ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి. అదే విధంగా మనం ఆల్రెడీ క్రీమ్ అనేది చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. చాలా చక్కగా చల్లారిపోయిందండి క్రీమ్ అనేది. ఇప్పుడు ఇలా కొంచెం క్రీమ్ అనేది మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇదే విధంగా కొంచెం పేస్ట్ అనేది నేనైతే ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే వేసుకున్నాక ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే యూజ్ చేయాలి. దేనికి ఏది యూజ్ చేయాలి అనేది మీకు వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి యూజ్ చేయాలి. అలాగే కొంచెం ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం మాత్రమే ఇక్కడ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అస్సలు వాటర్ అనేది యూజ్ చేయకండి, నార్మల్గానే మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మరీ మీకు థిక్గా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ అనేది, మరి లూజ్గా లేదు అనుకుంటే ఈ ప్లేస్లో ఇందులోనే మీరు అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకండి. చూస్తున్నారా, ఇక్కడ నేను కొంచెం అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనం ఆల్రెడీ ఇంట్లోనే చేసుకున్న అలోవెరా జెల్ అండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, ఇందులోనే మనం అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి. స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ అసలు యాడ్ చేయకండి. లేదు మీరు నార్మల్గా అప్పటికప్పుడే అప్లై చేసుకుంటాను అంటే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి. మరొక క్రీమ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇంకొంచెం మనకి పేస్ట్ అంటే క్రీమ్ కూడా ఉంది కదండి, ఈ పేస్ట్ కూడా మరొక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం పేస్ట్ వేసుకున్నాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నాను. అదే విధంగా మనం ఆల్రెడీ పెరుగు అనేది వాటర్ అనేది సపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఈ పెరుగు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దేనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా వీడియోలో ముందు చెప్తానండి నేను. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. చెప్తున్నాను కదండి, స్టోర్ చేసుకోవాలి అనుకుంటేనే మీకు కావాలి మరి థిక్గా ఉంది, కన్సిస్టెంట్ గట్టిగా వచ్చింది, కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో మీరు అలోవెరా జెల్ అయితే యూజ్ చేయండి. లేదు మీరు అప్పటికప్పుడే చేసుకుంటాను అంటే మీరు మిల్క్ అయినా, లేదు అనుకుంటే వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు, ఇందులో కూడా నేను అలోవెరా జెల్ అయితే వేసేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాను. మనకి శనగపిండి, పసుపు, బియ్యం పిండి, అదే విధంగా పెరుగు, ఇలా మనం అలోవెరా జెల్ అనేది మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, అదే విధంగా స్కిన్ గ్లోయింగ్, మన స్కిన్ స్మూత్ అండ్ షైనీ టెక్స్చర్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు, క్రీమ్ అనేది టెక్స్చర్ అనేది ఏ విధంగా అయితే వచ్చింది, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. చూస్తున్నారు, మరి కొంచెం లూజ్గా ఉండకూడదు, ఈ విధంగా థిక్గా ఉన్నదంటే మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆల్రెడీ నేను ఫేస్ కి ఒకటి చేశాను, అదే విధంగా ఫుల్ బాడీకి ఒక ప్యాక్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక కంటైనర్ లో గానీ, లేదనుకుంటే మనం బ్యూటీ క్రీమ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు దాంతో వచ్చిన డబ్బాలో గానీ దేంట్లోనా మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. నేను చూస్తున్నారా, ఒక చిన్న డబ్బా అయితే తీసుకుని ఇందులో అయితే నేను ముందుగా ఫేస్ కి అప్లై చేసుకోవాల్సిన క్రీమ్ అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అదే విధంగా మరొక డబ్బా అయితే తీసుకుని ఇక్కడ మనం ఫుల్ బాడీకి అయితే అప్లై చేసేసుకుని
చేసుకుంటాం కదండి, అదైతే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీరు ఈజీగా 1 month వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. అదే విధంగా మీరు డైలీ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అదండి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలండి. మనం ఫేస్ మీద ఉన్న ఎలాంటి క్రీమ్ కానీ మేకప్ కానీ లేకుండా మనం ముందుగా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత నీట్ గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా పచ్చి పాలతో క్లీన్ చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడే కదండి ఫేస్ వాష్ చేసుకున్నాము, మరి క్లీన్ ఎందుకు చేసుకోవాలి అనుకుంటే క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి పోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇలా మిల్క్ తో అంటే పాలతో పచ్చి పాలతో క్లీన్ చేయడం వల్ల పోర్సెస్ అనేవి ఓపెన్ అవడం వల్ల మనం ఏది మన స్కిన్ మీద అప్లై చేసినా కూడా మనకి స్కిన్ లోకి వెళ్ళి మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ట్యాన్ కానీ డస్ట్ కానీ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ అనేది క్లీన్ చేసేసుకున్నాక మనం ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో అయితే కనిపిస్తుంది కదా పసుపు, అలాగే శనగపిండి యూజ్ చేసింది. ఇది మనం ఫేస్ కి అయితే అప్లై చేసేసుకోవాలి. మంచి అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్ రావడానికి, అలాగే స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అవడానికి, స్కిన్ గ్లోయింగ్ మెయిన్ గా మనకి స్కిన్ గ్లోయింగ్ గా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే విధంగా ఫేస్ తో పాటు నెక్ కి కూడా అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక అదే విధంగా మనం బాడీకి అప్లై చేసుకోవడానికి ఒక ప్యాక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఈ ప్యాక్ కూడా నేను హ్యాండ్స్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తున్నాను. ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఇస్తుందండి, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. స్కిన్ అనేది ఇన్స్టెంట్ బ్రైట్ అవ్వడానికి, అదే విధంగా ఇన్స్టెంట్ గా స్మూత్ అండ్ సాఫ్ట్ గా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు హ్యాండ్స్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. అదే విధంగా ఫేస్ మీదైనా హ్యాండ్స్ మీదైనా అప్లై చేసేసుకున్నాక జస్ట్ ఒక 2 to 5 minutes వరకు మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 10 minutes అలా వదిలేయండి. మీకు కొంచెం డ్రై అయిపోవాలి. డ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారా చాలా చక్కగా మనకు ఒక 10 minutes తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. మీరైతే ఫేస్ వాష్ నార్మల్ గా చేసేసుకోండి. ఇలా మనకి హార్డ్ గా అయిపోయింది కదండి, డ్రైగా అయిపోయింది కదా. ఇలా డ్రై అయిపోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్స్ రిమూవ్ అవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా ఇలా హ్యాండ్స్ మీద అదే విధంగా ఫేస్ మీద ఉన్న ప్యాక్ అనేది రిమూవ్ చేసేసాను. చూస్తున్నారా ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ గా అయితే కనిపిస్తుంది కదండి. చూస్తున్నారండి మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనుకుంటా. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా అనిపిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే ఇది అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకున్నాక మాయిశ్చరైజ్ యూజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన స్కిన్ మీద ఉన్న పోర్సెస్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి మనం ఇది మాయిశ్చరైజ్ అనేది మిస్ చేయకుండా యూజ్ చేయండి. అదే విధంగా మనం ఇది 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో మాత్రమే స్టోర్ చేయాలండి, నార్మల్ గా బయట అయితే ఉండదు. 1 month వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, స్కిన్ కి ఎలా అప్లై చేసుకున్నాం, ఫేస్ ప్యాక్ ఎలా చేసాము, అలాగే ఫుల్ బాడీ ప్యాక్ ఎలా చేసాము, ఎలా అప్లై చేసేసుకున్నాము, స్కిన్ గ్లోయింగ్ ఎలా వస్తుంది, మనం ఎలా అయితే యూజ్ చేయొచ్చు, దానివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో చూసారు కదండి. డెఫినెట్గా ట్రై చేయండి. రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో అలాగే ఈ క్రీమ్లో మీకు ఏ క్రీమ్ బాగా నచ్చింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. అదేవిధంగా మీరు అప్లై చేసేసుకున్నాక మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కిన్ టైప్ ఆఫ్ ఉంటుంది. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా కొంచెం డౌట్ ఉన్నా సరే ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత మీరు యూజ్ చేయొచ్చండి. అదేవిధంగా వీడియో అనేది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.